ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము. మన దేవుడు ఎంతో కృపగలిగిన దేవుడు. ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నారు కాబట్టే ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నాము. ఎవరైతే దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రాణాలను ఆయన ఎల్లప్పుడూ ఏ విపత్కర పరిస్థితి అయినా సరే కాపాడుచూనే ఉంటారు. యోసేపును తన అన్నలే గోతులే వేసి చంపాలనుకున్నప్పుడు దేవుడు యోసేపు ప్రాణాన్ని వారు తీయకుండా కాపాడారు. కీడును మేలుగా మార్చారు. యోబును సాతాను అన్ని విధాలా బాధించినా ప్రాణాన్ని మాత్రం దేవుడు ముట్టకుండా కంచె వేసి కాపాడారు. తరువాత యోబును రెట్టింపు ఆశీర్వాదాలతో నింపారు. ఇలా అనేక మంది భక్తుల ప్రాణాలను తీయాలని సాతాను సంబంధులు ప్రయత్నించినా దేవుడు మాత్రం ఆయన బిడ్డల ప్రాణములను కాపాడుతూనే వచ్చారు. మన దేవుడు సజీవుడు, సర్వయుగములలో ఉన్న దేవుడు. ఈరోజు నీ జీవితంలో నీ ప్రాణాన్ని తీయాలని, నిన్ను అన్ని విధాలా నష్టపరచాలని, గాయపరచాలని ఎవరు ఎంత ప్రయత్నించినా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నీవు దిగులు పడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు, నిన్ను నీ ప్రాణాన్ని కాపాడతాను అని. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిద్దాము. ప్రార్థన. మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు. కృపను బట్టి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, నీకు స్తోత్రములు. ఈరోజు మా ప్రాణాత్మ శరీరాలను బలపరచే వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు నీకు నిండు కృతజ్ఞతలు. నీ యందు భయభక్తులు కలిగి ఎల్లవేళలా నీతో అంటుకట్టబడే జీవితం మాకివ్వమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఈ మాటలు ఆదరణకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా యేసయ్య సత్య సువార్తను అనేక మందికి తెలియచేయుటలో మీరును పాలిభాగస్తులవుతారు. మీకేమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.